ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క సమయంలో నీ సంధానికి వచ్చాం. నీ కరుణ కటాక్షములతో, నీ కృపా కనికరముతో, నీ అపారమైన ప్రేమతో ప్రభువా, నీవే గొప్ప దేవుడవని, ఆ అయినా నీవే సమస్తాన్ని కలగజేసిన దేవుడవని, ఉన్నవాడవు అనువాడమైన దేవుడవని, అయా నీకే స్తుతి వందనం స్తోత్రం చెల్లిస్తూ అడుక్కుంటున్నాం. గొప్ప దేవా నాయనా, ఈ యొక్క సమయంలో సిస్టర్స్ మీటింగ్ ప్రారంభించుండగా మీ ఆత్మచర్యను నింపి మీ కృపధార మీ దయధారను నిలబెట్టండి. అనేకులను నడిపించండి నా ప్రభువా. చెప్పబడుతున్న వాక్యము తండ్రి అనేక హృదయాల్లో విత్తబడులాగున సాయం చేయండి నాయనా. మరి మీరే వాక్యం ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మహిమ తెచ్చుకోండి. మీ గణనామానికే కృతజ్ఞత, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రతి విధమైన సైతాను శోధన, దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామమున బంధిస్తుంటున్నాను. అయా ఇక్కడ మీరు సంసరించండి. ఇక్కడ నా తండ్రి మీ సన్నిధి కాంతి ఉదయింప చేయండి. ఇక్కడ మీరుండి ప్రవ్వా నైనా మీ వాక్కును ప్రచురించులాగున సహాయపడండి. ఓ తండ్రి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నన్ను నీ పాదాల సన్నిధానములో మరుగుపరుచుకొనుచు నా దీన ప్రార్థన ఘనమైన పాసంటను అర్పించుకొనుచు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యవనస్తుల పాటల పుస్తకంలో 52వ పాట. 52వ పాట పాడుకుందాం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణం తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణం తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కుల్లి కుషించినను. హరించినను ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. హరించినను ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మరొక పాట పాడుకుందాం. ఇది ఈ రాయలసీమ యూత్ రిట్రీట్లో పాడినది పాటల పుస్తకం ఇది. దీంట్లో ఒక పాట 4వ నెంబరు పాడుకుందాం. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచెదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచెదా,
యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, సోదరులే నన్ను హింసించిన, సోదరులే నన్ను హింసించిన, యేసేపు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందుకు సముద్రం ఎదురొచ్చిన, ముందుకు సముద్రం ఎదురొచ్చిన, మోసే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. మరణ శాసనము హెచ్చించినను, మరణ శాసనము హెచ్చించినను, సింహపు బోనులో నన్ను వేసిన, సింహపు బోనులో నన్ను వేసిన, దానియేలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినురాళ్ళతో హింసించిన, కఠినురాళ్ళతో హింసించిన, స్తెఫెను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, క్రీస్తుకై అత సాక్షిగా మారేదా, క్రీస్తుకై అత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమును ఎత్తి బైబిల్ పఠనం పాట పాడుకుందాం. పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, హోర్వటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా చూసుకోండి. విశ్వాసం ననున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్న అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రవచనములు దేవుని వాక్యమును నిర్మాణమై ఉన్నవనియు, అందును బట్టి అదృశ్యమైనవి కనబడు పదార్థములచే నిర్మింపబడినదై విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణములను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిని మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియో ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనము లేఖనం చూసుకుంటే దేవుని వాక్యము విశ్వాసము ననున్నది నిరీక్షింపబడిన యొక్క నిజ స్వరూపము. ఏమిది? నిజమైన నిజ స్వరూపము అంటే ఇక్కడ మనం వాక్యం చూసుకుంటే రక్షింపబడిన బిడ్డ దేవుని యందలి ఏ విధంగా విశ్వాసములో ఎదుగుతున్నారు, ఆనాడు మన పితరులు ఏ విధంగా ఎదిగినారు మనం చూస్తే ఇక్కడ ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనము 11:30. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టియే రాహాబు వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఇక్కడ చూస్తే మనము
ఈ రాహాబు గురించి కూడా రాయబడి ఉంది. ఈ రాహాబు ఎక్కడుంది? యెహోషువ గ్రంథంలో ఉంది. ఎవరికి సహాయపడింది? ఈమె యెహోషువకు సహాయపడుతూ వచ్చింది. ఈమె కూడా ఏం చేసిందంట? విశ్వాసాన్ని బట్టి ప్రదక్షిణం చేసిందంట. అంటే ఎరుకో గోడల చుట్టూ ప్రదక్షిణం అంటే మనము చూసుకుంటే దేవుని యొక్క గుడి, అంటే దేవుని యొక్క గుడి చుట్టూ ఆ రీతిగా తిరిగితే అది ప్రదక్షిణం చేసుకున్నట్టు. అంటే ఆ చుట్టూ తిరిగినప్పుడు ఆ అనుభవం ఎన్ని చుట్లు తిరిగితే అంత ఆ యొక్క ఏమి చూడం. మరి ఒకసారి చదివేది. విశ్వాసమును బట్టి 7 దినములు వరకు ప్రత్యక్షణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలేను. అంటే ఇక్కడ మనం చూస్తే వాక్యము ఏమని రాయబడింది? ప్రత్యక్షము. మనం ఇక్కడ చూసుకుంటే ఏముంది? కయ్యోను, హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. ఆదామవ్వలకు వీళ్ళు కుమారులు. వీళ్ళు ఏమైనారు అంటే కయ్యోను అర్పణము ఏమైంది? దేవునికి నచ్చలే. హేబేలు అర్పణము దేవునికి నచ్చింది. అంటే కయ్యోను ఏ అర్పణం తీసుకొని వచ్చినాడు? కయ్యోను తాను ఏదో ఇంత మనసు లేక ఏం చేసినాడు? ఏవో ఇన్ని మరి ధాన్యం తీసుకొని వచ్చి అర్పించాలని చూస్తున్నాడు. కానీ హేబేలు ఏం చేసినాడు? తన హృదయపూర్వకంగా దేవునికి ఏం చేయాలని వచ్చినాడు? అర్పించడానికి వచ్చినాడు. ఏది? తన హృదయార్పణ. దేవునికి అది నచ్చింది. దేవునికి అది ఏమైంది? నచ్చింది. అందుకే కయ్యోను ఏం చేసినాడు? అసూయపన్నాడు. చాలా అసూయపన్నాడు. నేను చాలామందిలో కూడా దేవునిలో ఎదుగుేటప్పుడు దేవునిలో వాళ్ళు ఎదుగుతున్నారు కదా అని సంతోషించారు, అసూయపడతా ఉంటారు, నాకంటే ఎక్కువ ఎదిగిపోతారేమో అని. ఇక్కడ అన్నయ్యన హేబేలు ఏం చేసినాడు? ఏం చేసినాడు? అన్నయ్యన కయ్యోను హేబేలు మీద పగబడుతూ వచ్చినాడు. ఎప్పుడెప్పుడు చంపాలని చూస్తూ వచ్చినాడు. ఎప్పుడెప్పుడు అతన్ని చంపేయాలని. ఆ అర్పణం తీసుకొని వచ్చినప్పుడు మనం చూద్దాము. ఆదికాండము 'ఆ యొక్క హేబేలు అర్పణము దేవునికి ఎంతగా ఉండింది? సంతోషకరంగా ఉండింది. ఎంత సంతోషం అంటే తనను ఎంతగానో సంతోషపెట్టింది. ఎవరి అర్పణము? హేబేలు అర్పణము. అంత సంతోషపెట్టినప్పుడు ఆయన కనీసం హేబేలు మీదనే తన మనసు ఉంచుకొని ఉన్నాడు. హేబేలు మీదనే తాను ఏం చేసినాడు? తాను ఎంతగానో ప్రాణంగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది అక్కడ? అసూయ పన్నాడు కయ్యోను. తన అసూయ చేత ఏం చేసినాడు? తమ్ముని చంపేసినాడు. తన అసూయ చేత తమ్ముని ఏం చేసినాడు? చంపేసినాడు. చంపేసినప్పుడు ఏమైంది? ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసం బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణం గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతడు ఆ విశ్వాసమును బట్టే నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసను బట్టే మాట్లాడుచున్నాడు. ఎట్లా మాట్లాడతాడు? మాట్లాడగలడా? చచ్చిపోయిన శవము. మనం ఒకసారి చూసుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసినారు? మరియ మార్తమ్మ ఇంటికి వచ్చి అక్కడ వాళ్ళ తమ్ముడు రోగి ఉన్నప్పుడు చూసి వెళ్ళిపోయినాడు. వారు అనుకున్నారు, యేసు ప్రభు చూసిపోతున్నాడు, ఇంకా మా తమ్ముడు
అని వాళ్ళేం అంతగా ఆయన మీద గమనం లేకుండా ఉన్నారేమో. కానీ ఒక సమయం వచ్చింది. ఏం చేసినాడు? ఆ యొక్క శవము 3 రోజులు చనిపోయి మామూలు సాధారణంగా అందరూ చనిపోయినా అని ఇద్దరు అక్కచెల్లెలు తీసుకుపోయి ఎక్కడ పెట్టేసినారు? సమాధులు దాంట్లో సమాధిలో పెట్టేసినారు. పెట్టేసినప్పుడు అక్కడ ఏం చేసినాడు యేసుక్రీస్తు ప్రభువారు? 3 రోజులకొచ్చినాడు అక్కడికి. ఆయన చేయవలసినది ఆడ ఉంది కాబట్టి ఏం చేసినాడు ఆయన? ఒక్కటే మాట అన్నాడు. లాజరా బయటికి రా అన్నాడు. వచ్చినాడు. ఇక్కడ మనం చూస్తే హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 5వ వచనంలో ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడంట. ఎవరు? హేబేలు. అంటే చనిపోయిన మనిషి మాట్లాడతాడా? దేవుని శక్తి రక్తము మాట్లాడుతుంది. చూడక్కడ ఏముంది? మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎవరు? హేబేలు. మృతి పొందియు, చనిపోయి ఏం చేసినాడు ఆయన? చనిపోయి. విశ్వాసాన్ని బట్టి ఇంకా ఎంతమంది ఆ రీతిగా వచ్చినారు? మనం చూసినాం కదా, రాహాబ్ కూడా వచ్చింది. ఇక్కడ చూద్దాం 11 అధ్యాయము 5వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెదకు వారికి ఫలమును దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టే హానోకు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచెను. ఎవరు? విశ్వాసం బట్టే నోహవు ఏం చేసినాడు? దేవుడు ఉన్నాడని చేసే ఓడను సిద్ధపరిచినాడు. ఇక్కడ చూద్దాం. విశ్వాసాన్ని బట్టి హానోకు కూడా ఏం చేసినాడు? దేవునితో నడిచినాడంట. ఎవరితో? దేవునితో. వీళ్ళంతా ఎవరిని బట్టి నడుస్తున్నారు? ప్రభైన దేవుని పట్టే. దేవుని మీద ఆశ పెట్టుకునే. విశ్వాసము లేకుండాటే ఏమవుతుందంట? అసాధ్యము. ప్రతి దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన చేస్తాడు, చెయ్యగలడు. ఏదైనా చెయ్యగలడు, చేస్తాడు. అక్కడ వారు విశ్వాసాన్ని బట్టి ఆ రీతికి వచ్చినారు. విశ్వాసాన్ని బట్టి హేబెలు రక్తము దేవునికి మొరపెట్టింది. ఎక్కడ ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడ రక్తం మొరపెట్టినట్టు లేదు. ఇక్కడే ఆది కాండంలో హేబేల్ రక్తం మొరపెట్టినట్టు ఉంది. మనం ఇక్కడ చూస్తే విశ్వాసాన్ని బట్టి నోహావు కూడా ఏం చేసినాడంట? తన భార్య పిల్లల్ని, తన కొడుకులను, కోడన్లను, తన మనవన్లను, మనవరాన్లను, ఇంకా తనకు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళే కాకుండా ప్రతి జాతిలో ఒక్కొక్కరిని తీసుకొని ఓడ ఎక్కినాడంట. ఎవరు? నోహావు. ఈ రీతిగా విశ్వాసాన్ని బట్టి వచ్చినారు వీళ్ళందరూ. ఎవరు? హానోకైతే మరణం చూడలేదంట ఆయన. ఇప్పుడు అందరూ చనిపోతే తీసుకుపోయి మట్టిలోనైనా లేకుంటే కాల్చడము లేకుంటే అట్లా ఆ రీతిగా చేస్తారు. కానీ ఈయన ఏది లేదు. 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. ఆ రీతిగానే నడుస్తూనే వెళ్ళిపోయినాడంట పరలోకానికి. ఎక్కడ పోయినాడు ఆయన? నడుస్తూ వెళ్ళిపోయినాడు. అంటే విశ్వాసాన్ని బట్టే. కొందరు అవిశ్వాసంతో అంటారు, ఇది అవుతుందో ఇది కాదో అవుతుందో కాదో లెక్క, ఇది అవుతుందో కాదో లేనా. ఆ విశ్వాసం వద్దు. చేస్తాడు దేవుడు, చెయ్యగలడు. ఎందుకంటే ఆయన చేసే సమర్థుడు. మాట చేయనే ఏమన్నాడు ఆయన? భూమి కలుగును గాక అంటే భూమి అయింది. ఆకాశం కలుగును గాక అంటే ఆకాశం అయింది. సముద్రములు కలుగును గాక అంటే సముద్రములు అయినాయి. ఫలవృక్షపు చెట్లు కలుగును గాక అన్నాడు, అంతే. అయిందా? సూర్యుడు చంద్రుడు కలుగుగాక అంటే కలిగినారా? ఆ వాక్కు మీద నువ్వు కూడా విశ్వాసం పెట్టుకుంటే ఏమవుతుంది? దేవుడు చేయగలడు. మనం చూద్దాం. ఇదే 11వ అధ్యాయము
17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడును ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించరు. ఇస్సాకు వలనైనది నీ సంతానమును అని ఎవనితో చెప్పబడనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడై ఎంచినవాడై తన ఏకైక కుమారుని ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. అర్పించేసినాడు. ఏమన్నాడు అబ్రహాంని దేవుడు? ఇచ్చేయింగ నాకి అన్నాడు. లేక వృద్ధాప్యంలో ఇచ్చినాడు. ఎవరిని? ఒక కుమారుని. ఎన్నేళ్ళ నుండో ప్రార్థన చేస్తే లేక ఇచ్చినాడంట ఒక్క కుమారుని. ఆ కుమారుడు ఏమైపోయినాడు? నాకు తీసుకొచ్చి బలి అర్పించు అంటే ఒక నమ్మకం ఉంది అబ్రహాంలో. ఏముంది? ఈ కుమారుడు పోయినా నా దేవుడు నాకు మరలా ఇస్తాడు. ఇయ్యకపోయినా సరే నేను దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈనాడు ఎవరున్నారట దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు? ఎవరిలో లేదు. విశ్వాసులలో లేదు, క్రైస్తవులలో లేదు. అపనమ్మకస్తులు అయిపోయినారు, అవిశ్వాసులు అయిపోయినారు, అవిధేయులైపోయినారు. మోసముతో, కుట్రతో, అసూయ పనులతో తయారైనారు. ఈ విశ్వాసము, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివినావు కదా నువ్వు కూడా. ఇది నీకు అర్థం కాదా? ఇది నువ్వు చదువుతున్నప్పుడు నీ హృదయంలో ఇది దేవుని వాక్యము నిశ్చయిత చేసుకోవా? అవన్నీ అట్లాంటి బుద్ధులన్నీ ఎట్లా వస్తాయి? అందుకే దేవుడు అంటున్నాడు విశ్వాసము. నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఏదైనా చేయగలవు. ఇప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? శోధించినాడు అబ్రహాంని. ఆ శోధన ఎట తట్టుకున్నాడు ఆయన? నీ ఒక్క కుమారుడు తీసుకొని పో మోరియా కొండ మీదకి. ఎవరికి చెప్పొద్దు, అసలు భార్య కూడా చెప్పలే. 9 నెలలు మోసి కన్న శారాకు కూడా చెప్పలే. తన కుమారుని దాసుని గాడిద గంత కట్టుకొని తీసుకొని పోయినాడు. ఎవరు? అబ్రహాం. నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు చేయగలడు. ఆ విశ్వాసం, ఆ గట్టి విశ్వాసంతో నువ్వు బ్రతికినప్పుడు ఆయన నీ పట్ల ఏ అద్భుతమైనా చేయగలడు. చూద్దాం. ఇది 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అమాసకాలమందు యోసేపు కుమారులో ఒకనిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొనిన దేవునికి నమస్కారం చేసెను. యోసేపు తనకు అవస్పాకాలమున సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారులను నిర్ణయమును గూర్చి ప్రసంగించి తన శైల్యము వలన గూర్చి వారికి ఆజ్ఞాపించను. మనం ఇక్కడ చూస్తే విశ్వాసాన్ని బట్టే రాజు దగ్గర బ్రతికినాడు. ఎవ్వరు లేరు, ఏ అన్నదమ్ములు లేరు, ఏ అక్క చెల్లెలు లేరు, ఏ బంధువులు లేరు. ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన? తన బలమును ఆధారం చేసుకొని, తన శక్తిని ఆధారం చేసుకొని ఉండలే, కృంగిపోయినాడు. ఆ యోసేపు మీదకి ఆ యొక్క రాజు భార్య వచ్చినప్పుడు ఏ రీతిగా పారిపోయినాడు? ఈనాడు ఉన్నారట పారిపోయేతోళ్ళు. పాపం చేసి కూడా చేయలేదని చెప్తారు. వాళ్ళు చేసింది కాక ఇతరులతో కూడా చేపించాలని చూస్తుంటారు. యోసేపు చూడు ఏ విధంగా పారిపోయినాడో. యోసేపు చరిత్ర మనం ఇక్కడ చూస్తే ఏమన్నాడు? యాకోబు కుమారుడు, లాస్ట్ కుమారుడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి ఆయనకు. అన్నదమ్ముళ్ళే తీసుకుపోయి గోతులో పాడేసినారు. అన్నదమ్ముళ్ళే తీసుకుపోయి ఏం చేసినారు? మళ్ళీ ఫరోకు అమ్మినారు. పోనీ ఆ ఫరోకాడైనా సుఖంగా ఉన్నాడా? కొన్నాళ్ళు రాజభోగం అనుభవించినాడు, కొన్నాళ్ళు చెరసాలలో 7 కడ్డీలు ఎంచుకుండా ఉన్నాడు.
ఎవరైనా ఉన్నారా? తల్లి వచ్చి రక్షించిందా? తండ్రి వచ్చి రక్షించినాడా? 12 మంది అన్నదమ్ములున్న ఒక్కరన్నా వచ్చి రక్షించినారా? అతన్ని ఎవరైనా రక్షించినారా? రక్షించలే. కేవలం విశ్వాసముతో దేవుని మీద ఆనుకున్నాడు ఆయన. నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను చెరసాల నుండి విడుదల చేస్తాడు. నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను ఒక స్థాయిలో పెడతాడు. తాను నమ్ముకున్న తన దేవుని మీద తాను డిపెండ్ అయినాడు కాబట్టి ఏం చేసినాడు? తన అన్నదమ్ములను కూడా క్షమిస్తూ వచ్చినాడు, ప్రేమిస్తూ వచ్చినాడు. వారికి కరువు కాలంలో ఆహారం పెడుతూ వచ్చినాడు. ఎవరు? యేసేపు. ఆ రీతిగా వారిని దేవుడు విశ్వాసాన్ని బట్టి వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది ప్రభు పట్ల? అంత్యకాలం సమీపించి ఉన్నది. అంత్యకాలము సమీపించి ఉన్నది. ఉగ్రత దినాలు. ఉగ్రత దినాలంట వచ్చేది ఇప్పుడు. ఎటువంటి దినాలంట? ఉగ్రత దినాలు. మనం చూస్తే దెసలోని పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. మొదట భ్రష్టత్వమును సంభవించును, నాశనమును పాపపుత్రుడును పాపపు పురుషుడును బయలుదేరుతనే గాని ఆ దినము ఏది దేవుడు తోడునే ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదురించుచు దానికంటే పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనును, తాను దేవుడని తాను కనపరుచుకొనును, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడైనను మిమ్మును మోసపరచకుండనీయకుడి. ఎటువంటి దినాలు వస్తాయంట? పాపపుత్రుడు, నాశనపుత్రుడు ఎవరు వస్తారంట? ఇటువంటి దినాలు వస్తున్నాయి. ఈ దినాలలో ఏ రీతిగా ఉంటుంది నీ విశ్వాసము? ఏ రీతిగా నువ్వు ఈ లోకంలోనే అది చేయలేదు, ఇది చేయలేదు, పిల్లలు కాలేదు, ఇండ్లు కట్టించుకోలేదు, బాగులు తీరలేదు, మా పిల్లల చదువులు కాలేదు, ఇదే ఆలోచిస్తున్నావు. దేవుడు వస్తున్నాడు మధ్యాకాశంలో. ఉగ్రత దినాలు ఎక్కడ చూసినా ఉగ్రత దినాలే. ఎక్కడ చూసినా సమయం సమీపించి ఉన్నది. అంత్యకాలం సమీపించి ఉన్నది. ఎక్కడుంది నీ విశ్వాసము? ఆ విశ్వాసం బట్టి విశ్వాస వీరులు అంట. ఎవరు? చూసాం హెబ్రీ పత్రిక. విశ్వాసముతో జీవించిన వాళ్ళంట. ఎవరు వీళ్ళంతా? విశ్వాసం బట్టి జీవించిన వాళ్ళని చూస్తూ వద్దాం. ఇక్కడ 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తి ధనము కంటేను క్రీస్తు విషయమే నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము దృష్టించెను. ఎవరైనా కలగబో బహుమానం కొరకు దృష్టించినాడంట. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజు గృహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. ఏం చేసినాడంట? ఏమీ ఆశించలే. ఎవరు? మోసే. మరి ఆయన అనుభవించింది ఒక రాణి కుమారుడుగా జన్మించినాడు. ఆ రాజ్యానికే అతడే రాజుగా అయిపోతున్నాడు. అట్లాంటి జీవితం, సుఖభోగాలతో తుల్లదూగుతున్న జీవితాన్ని ఏం చేసినాడు? ఆయన వదిలిపెట్టేసినాడు. ఎవరి కోసం? ప్రభు కోసం, ప్రభు పిల్లల కోసం, ప్రభు రాజ్యం కట్టడానికి వదిలిపెట్టేసి ఎక్కడ పోయినాడు?
సుఖభోగాలు అనుభవించుట కంటే క్రీస్తుతో నింద అనుభవించుట మేలని విడిచిపెట్టిపోయినాడంట. ఈనాడున్నారా? నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను ఇవి తినకపోతే, నేను అది కట్టుకోకపోతే, నేను మంచి భవనంలో ఉండకపోతే, నేను మంచి వాటిలో తిరగకపోతే, నేను మంచివి అనుభవించలేకపోతే, కట్టుకోలేకపోతే, ఇదేనా? క్రీస్తు ప్రజలతో నింద అనుభవిస్తూ వచ్చినాడంట. చెయ్యని పాపము కూడా అనుభవిస్తూ వచ్చినాడంట. అందుకే ఆ విశ్వాసాన్ని బట్టి ఏం చేసినాడు మోసే పట్ల దేవుడు? చూద్దాం 28వ వచనం. తొలిచూర్లు పిల్లలను నాశనం చేయవాడు ఇజ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసను బట్టే పస్కా రక్త ప్రోక్షణమును